మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కోల్చార మండలం పైతర గ్రామానికి చెందిన అనిల్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాడు. నిన్నటి రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో మెదక్ పట్టణంలో ఉన్నటువంటి వెంకట్రావు సంబంధించిన ఒక పట్టణం నుండి కూడా బయలుదేరి 9 గంటల ప్రాంతంలో బయటికి వెళ్ళిన పరిస్థితి. ఉదయం వెళ్ళిన సంబంధించిన అనిల్ సాయంత్రం 7 నుంచి 8:30 ప్రాంతంలో ఈ యొక్క అనుమానాస్పద మృతిగా తెలిసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు పూర్తిగా నిజ నిర్ధారణ చేసే విషయంలో చూసుకున్నట్టయితే అనిల్ దేహంలో 4 బుల్లెట్లు ఉన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే బంధువులు కంటతడి పెడుతున్న పరిస్థితి. బంధువులు కూడా మార్చురి వద్ద మెదక్ ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళు కంటతడి పెడుతున్న పరిస్థితి. అంటే గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొంత గొడవలు ఉన్నాయి. వారికి సంబంధించి ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వీరికి చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి బంధువులు అంతర్గతంగా ఆరోపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అంటే బంధువులు కూడా ఇక్కడ ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురి వద్ద కూడా తన అన్న చనిపోయిన పరిస్థితిని బట్టి కూడా కంటతడి పెడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి బంధువులు నవీన్ తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అని చెప్పి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్ చెప్పండి, అంటే ఏం జరిగింది అసలు? మేము 7-8 o'clock ఇట్లా వెళ్ళాము అన్నడికి. టైం గుర్తుంది యాక్చువల్గా. మేము యాక్సిడెంట్ అనుకుని వెళ్ళినాము. యాక్సిడెంటే అనుకున్నాం మేము యాక్చువల్గా. ఆడికే ఆ ఇన్సిడెంట్ అయ్యి 20 minutes అయిపోతుంది. నేను పోయి 10 minutes, ½ hour అయిపోయింది. నేను వెళ్ళి ఎవరు తీసుకోవట్లేదు. నేనే తీసుకుని హాస్పిటల్కి వచ్చేసరికి అన్న అన్కాన్షియస్ అయిపోయింది. అప్పటికే అయిపోయాడు. ఇక అప్పటి నుంచి హాస్పిటల్కి వచ్చి ఉన్నాం అంతే. ఇక వచ్చినాక చెట్టు తీసేస్తే అప్పుడు తెలిసింది మాకు దెబ్బలు ఏందని చూస్తే. అందువల్ల ఎస్ఐకి ఫోన్ చేసి వాళ్ళు ఇంట్రాక్షన్ చేస్తే బుల్లెట్ దొరికిందని చెప్పేసి అప్పటి నుంచి నడుస్తుంది ఇంట్రాక్షన్ అంతే. అంటే మెదక్లో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు పైతర గ్రామం నుంచి వచ్చి మెదక్ పట్టణంలో ఉన్నట్టు తెలిసింది. అంటే గతంలో ఎట్లా ఉండేవాడు మీతోని? బాగానే ఉండన్న, మాతో బాగానే ఉండు, ఎప్పటికీ బాగానే ఉంటాడు. ఎర్లీ మార్నింగ్ ఎట్లా పోతాడో ప్రతిరోజు పొద్దున ఎట్లా ఎవ్రీ మార్నింగ్ అంతే ఉంటాడు. మాతో ఏదైనా బాధను చెప్పుకోడు, మాతో మాకు ఏవి చెప్పుకోడు. ఎన్ని గంటలకు జరిగింది నిన్న ఇది? టైం 7:30 తర్వాత 7 అబ్బో అంతే. 7 అబ్బో 8:30 లోపు అయింది అంతే, 1 hourలోనే. అంటే జరిగిన సంబంధించి ఎవరు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏం చెప్పారు? మా అన్న కొడుకు అంటే అలా ఉంటారు కదా, లోకల్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేశారు. నేను పక్కనే పంపులో ఉంటా, 2 kilometers అంతే. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తుంటున్నారు, అంటే మీతో ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? నేను ఎవరితో మాట్లాడలేదు ఇంతవరకు. ఇంతవరకు మాట్లాడలేదు. అంటే ఇటువంటి జరిగిన సంఘటన బట్టి అంటే మీరేం చెప్తారు ఈ విషయంలో? ఇప్పటికీ నేను ఏం చెప్పలేను అంటున్నా కదా. నాకేం ఆధారాలు నేను ఏమన్నా ఆన్సర్ ఇస్తాను, ఏం తెలియదు కాబట్టి ఏం చెప్పలేను. జరిగిన దాడికి సంబంధించి ఇప్పటి వరకు అనిల్ చనిపోయాడు. పోలీసులకు మీరు ఏం చెప్తారు? ఎంత జరిగిన దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు ఏంటి అని చెప్పి దుండగులను శిక్షించాలని వాళ్ళు చెప్తే మాకు తెలిసేది. ఎవరు పాల్గొన్నా నాకు తెలియదు. మేము ఎవరికి అన్యాయం చేయలే, ఆయన నాకు తెలిసి చేయడు కూడా. ఆయన అలాంటి వ్యక్తి కాదు, కావాల్సుకుని చేసి తప్ప మాకు అన్యాయం అయితే తెలీదు. తెలుసుకున్నాక చెప్తాం. అంటే ఇది పరిస్థితి. నవీన్ సొంత తమ్ముడు కూడా చెప్తున్న పరిస్థితి. భార్య శిరీష ఉన్నారు. శిరీష చెప్పండి, నిన్న ఎన్ని గంటలకు బయటికి వెళ్ళారు? ఇంటి నుంచి వెళ్ళిండు. నాకు 12 o'clockకి ఫోన్ చేసి ఏడిపోతున్నావు అంటే రాష్ట్ర గాంధీ భవన్లో మీటింగ్ ఉంది, పోయేసి వస్తా అని చెప్పిండు అంతే. చెప్పిన తర్వాత ఏమనలే, నేను కూడా సరే ఈవినింగ్ వస్తా అని చెప్పిండు, కానీ రాలేడు. నేను మళ్ళీ కూడా ఫోన్ చేయలేదు ఇంకా. అంటే గతంలో ఎవరితో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మీతో చెప్పేవాడు ఎప్పుడైనా? అంటే అక్కడ అప్పాజిపల్లి దగ్గర ల్యాండ్ తీసుకున్న దాని దగ్గర ఇష్యూ అయింది. అతను వేరే బాలరాజ్ గౌడ్ అని ఉంటుంది, అతని ల్యాండ్ని వేరే వాళ్ళు కబ్జా చేస్తే అతని పైన రిజిస్ట్రేషన్ చేయించుకొని అమ్మిండు, సేల్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసిరు, కబ్జా చేసిన వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ నాదని ఈయన పైన కేసు పెట్టి మీ టీవీ ఇట్లా న్యూస్ ద్వారానే ఇట్లా కేసు చేసిరు మొత్తం అని చెప్పిండు. అంతే చెప్పిండు, ఏం చెప్పలేడు ఇంకా. అంటే నిన్నటి రోజు 9 గంటల ప్రాంతంలో ఉదయం ఇంటి నుంచి వెళ్ళాడు. 7 నుంచి 8 మధ్యలో మీకు ఫోన్ వచ్చింది. ఎవరు చెప్పారు ఆ సమాచారాన్ని? నాకు మా ఊరు అతను చెప్పిండు. అంటే ఎవరి మీద అనుమానం ఉందా మీకు? అట్లేం లేదు. అంటే ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరినటువంటి అనిల్ రాత్రి 7 నుంచి 8 మధ్యల ప్రాంతంలో చనిపోయినట్టు వార్త కూడా తెలిసిందని చెప్పి ఒక భార్య శిరీష, తమ్ముడు నవీన్ చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా సంబంధిత డాక్టర్ రామకృష్ణారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మార్చురికి తీసుకొచ్చారు మీరు, ఇప్పటికే ఎక్స్రేలు అవన్నీ తీశారు కాబట్టి ఎట్లా ఉంది కండిషన్ తీసుకొచ్చినప్పుడే బ్రాడ్ డెడ్. అది నైట్ 11 o'clock టైంలో హాస్పిటల్ వచ్చారు. అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ఎగ్జామినేషన్ చేయడం జరిగింది, ఎక్స్రే కూడా తీయడం జరిగింది. అయితే 4 బుల్లెట్లు అయితే తగిలాయి. 2 ఏమో ఫ్రంట్ సైడ్ నుంచి తగిలినాయి, ఒకటేమో సైడ్ నుంచి, ఒకటేమో వెనక నుంచి చెయ్యికి. ఒక బుల్లెట్ అయితే చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది, హ్యూమరస్ ఫ్రాక్చర్ అయిపోయింది. మామూలుగా 3 బుల్లెట్లు చేతిలోనే ఉన్నాయి. ఆ 3 వల్ల చనిపోయే ఛాన్స్ లేదు, కానీ ఒక బుల్లెట్ మాత్రం ఆపోజిట్ చెస్ట్ సైడ్ క్రాస్ అయ్యి
చెస్ట్లో లాడ్జ్ అయిపోయింది. ఒక బుల్లెట్ కూడా ఎగ్జిట్ ఒకటి కూడా లేదు. 4 బుల్లెట్లు బాడీలోనే ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మార్గం మధ్యలో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చనిపోయిందా, లేకపోతే ఎట్లా చనిపోయింది అనుకోవచ్చు? అది మా హాస్పిటల్కి వచ్చేంత వరకు అయితే డెత్ అయినాడు అండి. అక్కడే చనిపోయి ఉన్నాడు. అది తెలియదు మనకు. అది ఇక్కడికి వచ్చే వరకు అయితే డెత్ అయింది. ఎందుకంటే బుల్లెట్ హార్ట్ ఇంజరీ అయి ఉంటుంది, లేకుంటే లంగ్ ఇంజరీ అయి ఉంటుంది, లేకుంటే ఏదైనా పెద్ద బ్లడ్ వెజల్ అయోటా అని ఉంటుంది. ఏమైనా ఇంజరీ అయి ఉంటే స్పాట్ డెడ్ అవుతారు, ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఈరోజు పోస్ట్ మార్టం తీసుకొచ్చారు, మరి ఎందుకు పోస్ట్ మార్టం లేట్ చేస్తున్నారు? దీనికి యాక్చువల్ హై ప్రొఫైల్ కేసు కాబట్టి మేము ఎక్స్పర్టైజ్ని మామూలుగా ఉస్మానియా నుంచి పిలిపించడం జరిగింది. ఇప్పుడు వస్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో స్టార్ట్ అవుతుంది పోస్ట్ మార్టం. అంటే ఇది పరిస్థితి. అనిల్ దేహంలో 4 బుల్లెట్ దిగినాయి. ఒకటి చెస్ట్లో పడ్డ తర్వాతనే అది చనిపోవడానికి కారణం ఉంటుందని చెప్పి డాక్టర్ రామకృష్ణ చెప్తున్నారు. బంధువులు మాత్రం గతంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క బెదిరింపులకు ఇబ్బంది పడుతుండే, కానీ ప్రస్తుత పరిస్థితిలో ఇట్లా జరుగుతుందని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అనిల్ అందరికీ పెద్ద దిక్కు ఉండి మా అందరికీ భరోసాగా ఉన్నాడు, కానీ అనిల్ లేని లోటును మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి కుటుంబ సభ్యులు కూడా వాపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, మెదక్ జిల్లా. హైదరాబాద్ మీటింగ్ అంట ఎమ్మెల్యే భవనంలో మీటింగ్ నాకు అంటారు. ఎమ్మెల్యే భవనంలో మీటింగ్ అంట ఆయన పోతాడు. ఎప్పుడు మీటింగ్ అయినా హైదరాబాద్ పోతాడు, అతను కలుస్తాడు, దామోదర్ చనిపోతాడు, అన్నింటికి పోయి కలిసేస్తాడు, సంగారెడ్డికి పోతాడు, సంగారెడ్డి చిత్రెడ్డితో కలుస్తాడు, ఇక మీదకి వస్తాడు, వాళ్ళ పౌలని అంటాడు. ఈ ఆడలో బిడ్డ అంటే నేను పౌలంలో ఎదురున్నా అమ్మా నేను పంపిస్తాను అంటాడు. వీటి మైనంపల్లికి పోతాడు, హైదరాబాద్ ఆయన కలుస్తాడు. అందరితో మంచిగా ఉంటాడా? కాంగ్రెస్ అందరితో మంచిగా ఉన్నాడు. ఇక ఊళ్ళో కాపలా పడలేడు, గొడవ పెట్టుకున్నాడు కాపుగా పెట్టుకున్నాడు. గొడవ జబర్దస్త్ నుంచి పైసలు కొనడానికి వాడు కాపాడు నచ్చడు. వాడు ఎవరు మనిషి, నా పాటు నాకే, నా జంగ నాకే, నీ బలం నీకే, నా పని నేను పెట్టుకునే 10 డబ్బులు అంటే ఇక నేను అంత ఫోన్కి ఆశపడ్డాడే. నేను దొరకపోయినా ₹100 పోసుకొని వాళ్ళకి నిలబెట్టుకోతాడే ఇంటికి. ఆపరేషన్ మొత్తం పెట్టుకుంటే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.